రాష్ట్ర ప్రభుత్వం విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18, 19, 30 వార్డులైన గాంధీనగర్, ఎల్బీ నగర్, రెడ్డి కాలనీలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ముందుగా బాపూజీ, అంబేద్కర్, భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాల వేసి రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేసి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలుకుతూ శాలువాలు కప్పుతూ సన్మానించారు. అనంతరం స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే. భూపాలపల్లి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యకు, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 18, 19, 30 వార్డు 3 వార్డుల్లో ప్రజా సమస్యల కొరకు ఈరోజు ఈ 3 వార్డులలో ఉన్నటువంటి అనేక సమస్యలు పేరుకపోయి ముఖ్యంగా ఇక్కడ 11 kV లైన్తో పేదవాళ్ళు ఇండ్ల మీదకి వెళ్ళిపోయి ఇండ్లు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన సమస్య ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ కూడా ఇక్కడ పోయిచ్చేసారి ఎప్పుడు కూలేదాకా తెలియదు. అది దాన్ని కూడా డిస్మెటల్ చేసే కార్యక్రమం గతంలో నేను వచ్చి చెప్పాను, పని జరగలేదు. తక్షణమే ఈ వారం రోజుల్లో ఈ ట్యాంకును డిస్మెటల్ చేయడం, ఈ యొక్క కరెంటుది కూడా డబ్బులు 4,80,000 కట్టాలి. అవి కట్టించి ఆ యొక్క పని కూడా కార్యక్రమం వెంటనే చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 18వ వార్డుకు సంబంధించినటువంటి హెచ్పి గ్యాస్ నుంచి స్ట్రేట్గా మనం కింద ఇది జంగేడు పోయే రోడ్డు, కాసింపల్లె పోయే రోడ్డుకు లింకు కలపడం, అదేవిధంగా కింద కూడా యువతల పక్క రోడ్డు కూడా మనం ఎక్స్టెన్షన్ చేయడం, అదేవిధంగా డ్రైనేజ్ కూడా నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా కొన్ని గల్లీలలో ఇది జిల్లా కేంద్రం అనేది మర్చిపోతున్నారు కనుక డ్రైనేజ్ సిస్టాన్ని పర్మనెంట్గా డెవలప్ చేసి దీన్ని అమృత్ స్కీమ్లో మనము 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఒక ట్యాంక్ నిర్మాణము ప్రారంభం కాలే, దాన్ని కూడా ఏదైతే కృష్ణా కాలనీ పరిధిలో ఆ యొక్క కాలనీ స్థలాన్ని కూడా సేకరించి పనిని కూడా ప్రారంభించి దాదాపు 30 లక్షల కెపాసిటీ కలిగేటువంటి నీటిని ఈ భూపాలపల్లి పట్టణం ఇంకా కొంత డబుల్ పెరిగిన ఆ ట్యాంకుల నిర్మాణం జరిగితే ఎక్స్టెన్షన్ పైప్ లైన్ ఇచ్చి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు మంచినీటిని అందించేటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మన యొక్క మంచినీళ్ళ ట్యాంకులకు కూడా 25 కోట్లను తీసుకొచ్చాం. అదేవిధంగా ఈరోజు రాజీవ్ నగర్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, జయశంకర్ జంక్షన్, మంజూనగర్ జంక్షన్, అదేవిధంగా బస్టాండ్ కూడలిలో ఒక జంక్షన్ను కూడా డెవలప్ చేసి ఏదైతే ఈ భారతదేశం కొరకు ప్రాణత్యాగాలు చేసినటువంటి అట్టడుగున అణగారినటువంటి బడుగు బలహీన వర్గాల కొరకు వాళ్ళు పోరాటం చేసినటువంటి త్యాగమూర్తుల స్టాచ్యూలను కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంకి వచ్చినటువంటి 15 నెలల్లో ఈ నియోజకవర్గానికి రాష్ట్రంలో అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ పరిధిలో అదేవిధంగా ఈరోజు విద్యకు, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ అదేవిధంగా మరి స్థాయిలో గాంధీనగర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు మనం భవనాలకు టెండర్ కూడా పూర్తి అయిపోయినాయి. అతి త్వరలో పనులు కూడా పూర్తయి పేద పిల్లల భవిష్యత్ కొరకు మనము మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళతో పాటు మన నియోజకవర్గానికి కూడా ఈరోజు 200 కోట్లు మంజూరు చేయడం ఇది శుభ పరిణామం. అంతేకాకుండా భూపాలపల్లిలో ఉన్నటువంటి హాస్పిటల్ను కూడా సిటీ స్కానింగ్ 3 కోట్ల 10 లక్షలతో
ఈ వారం రోజుల్లో ఓపెన్ చేస్తాం. 32 లక్షలతో అదేవిధంగా వెంటిలేటర్లు కూడా పెట్టాం.